తన దేవుని యందు భక్తి గలవాడైనందున సింహాలేమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఎవరి యందు భక్తి కలిగి ఉన్నాడంటేనా? దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. దేవుని యందు ఏం భక్తి? ప్రార్థన చేసుకుంటాడంతే. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ఉదయం చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, రాత్రికి చేస్తాడు. 3 మార్లు ప్రార్థన చేసుకుంటాడు దానియేలు. ఆ ప్రార్థనకు ఆటంకం వచ్చినా కూడా, ఆ ప్రార్థనకు ఆటంకం, ఇందాక చెప్పాను కదా, రాజకీయ నాయకుల జెండా పట్టుకొని ఆ రాజకీయ నాయకులు ఓడిపోగానే పక్క వాళ్ళ రాజకీయ నాయకుల జెండా పట్టుకుంటారు. అది నిలిచి ఉండటం కాదు, మాట తప్పటం. అది ఇప్పుడు దానియేలు కూడా ఈడ రాజు మాట వినాలి, దేవుని మాట కాదనే శాసనం వచ్చింది. అక్కడ ఎవరికి ప్రార్థన చేయకూడదు, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి. ఇప్పుడు దానియేలు నిలిచి ఉండకుండా రాజు మాట విన్నాడు అనుకోండి, ఇప్పుడు దేవుని యందు నిలిచి ఉండట్టేనా? రాజు యందు నిలిచి ఉండట్టు అయిద్దప్పుడు. దానియేలు ఎవరి యందు నిలిచి ఉండాలని కోరుకున్నాడు? నేను దేవుని యందే నిలిచుంటా, ఏది ఏమైనా కానీ. నెబుకద్నెజరు రాజా, నువ్వు నన్ను ఏమి చేసినా నేను దేవుని యందే నిలిచి ఉంటా. సింహాల బోనులో పడేస్తా, నువ్వు సింహాల బోనులో పడేసినా నేను దేవుని యందే నిలిచి ఉంటా. అక్కడ కూడా 3 సార్లు ప్రార్థన చేసుకుంటా అవసరమైతే, నాకు ఏ హాని కలగకపోతే. దేవునికి స్తోత్రం.